హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వాతావరణ మార్పులకి సంబంధించి వాతావరణ మార్పుల మీద ఐక్యరాజ్య సమితి నియమించినటువంటి అంతర ప్రభుత్వాల కమిటీ లేదా ఇంటర్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది దీనికి సంబంధించి 6వ అంచనా నివేదికను విడుదల చేసింది. ఇందులో మొత్తం 66 దేశాలకు చెందినటువంటి 751 మంది వాతావరణ నిపుణులు 3 ఏళ్ల పాటు శ్రమించి దీనిని తయారు చేశారు. ఇందులో భాగంగా అతి భారీ వర్షాలు, అలాగే కరువులు రావటం, భారీ తుఫాన్లు రావటం ఇలాంటివన్నీ ప్రస్తుతం సంభవిస్తూ ఉన్నాయి. మనం చూస్తే మన దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్లో గత 19 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా దాదాపు 12 సెంటీమీటర్ల వర్షం ఒక్కరోజే కురిసింది. అలాగే మరొక వైపు అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్, న్యూజెర్సీ ఇలాంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు, వరదలు ఇది తీవ్రమైనటువంటి ఆస్తి మరియు ప్రాణ నష్టాన్ని కలిగించాయి. అలాగే అక్కడ ఈశాన్య ప్రాంతం కూడా అతలాకుతలమైపోయింది. రీసెంట్గా తుఫాను అంటే హరికేన్ ఇడా ఏదైతే ఉందో దీని కారణంగా రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. ఇలాగా భారత్ అని, అమెరికా అని ఇలా తేడా లేకుండా అన్ని చోట్ల కూడా ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. అయితే వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్నటువంటి ఈ పరిణామాల వల్ల ఈ పరిణామాల యొక్క ప్రభావం తీర ప్రాంతాల మీదే ఎక్కువగా ఉంటుంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగటం వల్ల తీర ప్రాంతాలలో భారీ వర్షాలు, వరదలు ఇలాంటివన్నీ సంభవిస్తున్నాయి. అలాగే వాతావరణ మార్పుల యొక్క ప్రభావం ప్రధానంగా దక్షిణాసియా దేశాల మీదే తీవ్ర స్థాయిలో కనబడుతోంది. ఉష్ణోగ్రతలు పెరగటంతో పాటు వడగాలులు ఎక్కువవుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో చూసుకుంటే భారతదేశంలో తరచూ తీవ్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో వడగాలులు, ఈశాన్య ప్రాంతాల్లో వరదలు, ఇతర ప్రాంతాల్లో భారీ తుఫానులు ఇలాంటివి తరచూ సంభవిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా హిమాలయాల్లో హిమ్మనీ నదాలు ప్రపంచంలోని 10 ప్రధాన నదులకి నీళ్లందించడానికి మూల వనరులుగా ఉన్నాయి. కానీ 2100వ సంవత్సరం నాటికి అంతర్జాతీయ ఉద్గారాల వల్ల వాటి యొక్క పరిమాణం అన్నటువంటిది 30 నుంచి 100% వరకు తగ్గిపోయే ప్రమాదం ఉంది అన్నట్లుగా ఈ నివేదిక హెచ్చరించింది. అలాగే 1850 నుంచి ఇప్పటి వరకు కూడా కోల్కతా నగరంలో ఉష్ణోగ్రత అన్నటువంటిది 2.6 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. ఇదంతా కూడా నగరీకరణ యొక్క ప్రభావం అన్నట్లుగా చెప్పచ్చు. అంతేకాకుండా 2005 నుంచి 2015 మధ్య భారతదేశంలోని గాలిలో సల్ఫర్ డయాక్సైడ్ రెట్టింపైంది. అలాగే దక్షిణ భారతదేశంలో నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయి కూడా 2 పెరిగింది. 2018 నాటికి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా హరిత ఉద్గారాల్ని వెలువరించే దేశాల్లో భారతదేశానిది వచ్చేసరికి 3వ స్థానం అన్నమాట. భారతదేశం 3వ స్థానాన్ని పొందింది. భవిష్యత్తులో కర్బన ఉద్గారాల్ని కనిష్ట స్థాయికి తీసుకురావాలి అన్నట్లుగా ప్రయత్నిస్తూ ఉంటే మరొక వైపు అమెరికా పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆ దేశంలోని 25 రాష్ట్రాలకు చెందినటువంటి 20 కోట్ల మంది ప్రజలకి వరద ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది అన్నట్లుగా ఆ దేశంలోని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది ఇటీవలే హెచ్చరించింది. 1980 నుంచి సంభవించినటువంటి వరదల వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థకి దాదాపు $1,00,000 కోట్ల నష్టం వాటిల్లింది. వాతావరణ మార్పుల కారణంగా 1850 నుంచి ఇప్పటి వరకు కూడా సముద్ర మట్టం దాదాపు 8.5 అంగుళాలు పెరిగింది. 2050 నాటికి ఇదొక మరొక 4.5 అంగుళాల వరకు పెరగొచ్చు అన్నట్లుగా అంచనా. సముద్ర మట్టం పెరగటం వల్ల కలిగే ఒత్తిడి వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి వర్ష, మురుగునీటి పారుదల వ్యవస్థ ప్రభావితమవుతుంది. దానివల్ల వర్షాలేవీ లేకుండానే వీధుల్లోకి వరదలు వస్తాయి అన్నట్లుగా వాతావరణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. 1950 నుంచి సముద్ర మట్టం పెరగటానికి ప్రధాన కారణం సముద్ర ఉష్ణోగ్రతలు పెరగటమే అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం గాలిలో తేమ కూడా పెరుగుతూ ఉండటంతో మన దేశవ్యాప్తంగా వాతావరణ తీరు అనేది మారుతోంది. ఇవన్నీ కలిపి ప్రకృతి విపత్తులకు దారితీస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా భూతాపాన్ని అదుపులోకి తీసుకురావటానికి శ్రమించాలి అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. వాతావరణ మార్పులకి సంబంధించి ఐపీసీసీ విడుదల చేసిన 6వ అంచనా నివేదికలోని ముఖ్యాంశాలను తెలపండి అంటే వీటన్నింటి గురించి రాస్తాము. అలాగే వాతావరణ నిపుణులు కొన్ని అంచనాల్ని వేయటం జరిగింది. అవేంటి? భవిష్యత్తులో మధ్య భారతంలో భారీ వర్షాలు అనేవి పెరుగుతాయి, ఋతుపవనాల కదలికల్లో తేడా వస్తాయి,
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు అనేవి తగ్గుతాయి. వర్షాకాలంలో వానలు కురిసే కాలం తక్కువగా ఉండి వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే గతంలో 50 ఏళ్లకు ఒకసారి వచ్చే తీవ్ర వరదలు ఈ శతాబ్దానికల్లా ఏడాదికి 3 సార్లు వస్తాయి. హిందూ మహాసముద్రానికి దక్షిణ ప్రాంతంలో అత్యంత ప్రమాదకర తుఫాన్లు అనేవి పెరుగుతాయి. ఆగ్నేయ భారతంలో తీవ్రమైనటువంటి దుర్భిక్షం అంటే కరువు అనేది సంభవిస్తుంది. తరచూ కరువులు, వేడి గాలులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. భూ ఉపరితలం అనేది పొడిబారుతుంది. పంటలు అనేవి దెబ్బతింటాయి. మంచు కొండలు కరిగిపోయి ఒక్కసారిగా హిమపాతాలు సంభవించే ప్రమాదం ఉంది అన్నట్లుగా వాతావరణ నిపుణులు అంచనా వేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం గురించి. మన దేశంలో విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి ఎంతో కాలం అవుతున్నా కూడా ఇప్పటికీ మన భారతదేశ అక్షరాస్యత 77.7%కే పరిమితమైంది. గత ఏడాది జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం చూస్తే గ్రామీణ ప్రాంతంతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే అక్షరాస్యత ఎక్కువ. అంటే గ్రామీణ ప్రాంతంలో 73.5% అక్షరాస్యత ఉంటే పట్టణ ప్రాంతాల్లో 87.7% అక్షరాస్యత ఉంది. అలాగే రాష్ట్రాల విషయానికి వస్తే అక్షరాస్యతలో కేరళ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ 66.4%తో అట్టడుగు స్థానంలో నిలిచింది. తెలంగాణలో అక్షరాస్యత 72.8%గా నమోదైంది. అయితే మన దేశంలో పురుషుల కంటే మహిళల అక్షరాస్యతే తక్కువగా ఉంది. చదువుకున్నటువంటి పురుషులు 84.7% ఉంటే మహిళా అక్షరాస్యత 70.3%కే పరిమితమైంది. అయితే మనం చూస్తే ప్రపంచ అక్షరాస్యతలో భారతదేశానికి 128వ స్థానం. సిరియా, కెన్యా, కాంగో లాంటి వెనుకబడిన దేశాలెన్నో కూడా విద్యాపరంగా మనకన్నా ముందే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 31 దేశాలు 99%కి పైగా అక్షరాస్యతను సాధించాయి. అంతేకాకుండా ఉత్తర కొరియా, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలు కూడా 100% అక్షరాస్యతని సాధించాయి. అయితే మనం చూస్తే విద్యార్థుల నమోదు అన్నటువంటిది 1990 నుంచి మన దగ్గర పెరుగుతూనే ఉన్నా కూడా క్వాలిటీ విద్య అన్నటువంటిది లేదు. అలాగే విద్యకి సంబంధించి అక్షరాస్యత శాతం కూడా మరింత పెరగటం లేదు. అలాగే రీసెంట్గా ఏదైతే కరోనా వల్ల ఆన్లైన్ విద్య అనేది వచ్చిందో ఈ ఆన్లైన్ విద్యను ప్రోత్సహించటం కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం 818 కోట్ల రూపాయలని రాష్ట్రాలకి కేటాయించింది. ఉపాధ్యాయులకు కూడా ఆన్లైన్ విద్యలో శిక్షణ ఇవ్వటం కోసం 268 కోట్ల రూపాయలని ప్రకటించింది. అయితే ఆన్లైన్ విద్యకి ఫోన్లు, ట్యాబ్లు లాంటి సాధనాలు అవసరం. 2020 అక్టోబర్ నాటికి గ్రామీణ ప్రాంతంలో కేవలం 61% మంది విద్యార్థులకే ఇవి అందుబాటులో ఉన్నాయి అన్నట్లుగా ఆర్థిక సర్వే చెప్తోంది. అంటే ఆన్లైన్ విద్యను ప్రోత్సహించడం కోసం కేంద్రం కార్యక్రమాలను చేపట్టినా కూడా డిజిటల్ పరికరాలు లేకపోవటంతో ఎంతోమందికి అవి అంటే ఈ ఆన్లైన్ విద్య అన్నటువంటిది అందట్లేదు. మన దేశ విద్యా విధానంలో 2040 నాటికి మేము మార్పులు తీసుకొస్తాము అన్నట్లుగా కేంద్రం ప్రకటించినా కూడా దాదాపు 15,000 పాఠశాలల్ని కొత్త విధానానికి అనుగుణంగా మారుస్తాము అన్నట్లుగా ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి, ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? సెప్టెంబర్ 8వ తేదీని ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం లేదా వరల్డ్ లిటరసీ డేగా జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నార్మల్గా మనం ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అని చెప్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి పంజాబ్, హర్యానాలో రైతులు ఏవైతే ఆ పంట పొలాలకి అంటే పంట వ్యర్థాలని తగలబెట్టడం వల్ల ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువవుతుంది అన్నట్లుగా మనం చదువుకుంటూ ఉంటాము. అందులో భాగంగానే ఇక్కడ పంజాబ్లో పంట వ్యర్థాలని ఇంధనంగా మార్చి వాడుకుంటే గనక ఆ వ్యర్థాలు అనేవి తగ్గుతాయి, దానివల్ల పొల్యూషన్ అనేది తగ్గుతుంది కదా. అలాంటి ఆలోచనతోనే పంజాబ్ గవర్నమెంట్ అన్నటువంటిది ఇందులో భాగంగా ఇంధనంగా అంటే నార్మల్గా ఈ షుగర్కి సంబంధించి ఇలాంటి పరిశ్రమల్లో ఈ బాయిలర్లను వాడుతూ ఉంటారు కదా, ఆ బాయిలర్లకి ఇంధనంగా పంట వ్యర్థాలని వాడుకోండి, దానికి సంబంధించి మేము ఆర్థిక ప్రోత్సాహం ఇస్తాము అన్నట్లుగా నిర్ణయించటం జరిగింది. అంటే పంచదార, కాగిత పరిశ్రమలతో పాటు గంటకి 25 టన్నులకు పైగా దహన సామర్థ్యం కలిగినటువంటి బాయిలర్లను ఏర్పాటు చేయగల కంపెనీలకి ఇందులో స్థానం కల్పించింది. అంటే నూతనంగా ఉండొచ్చు లేదా ఇప్పటికే పనిచేస్తున్నటువంటి డిస్టిలరీలు,
బ్రూవరీలు ఇవి పాత బాయిలర్ల స్థానంలో కొత్త వాటిని నిర్మించుకోవాలి లేదా కొత్త వాటిని విస్తరించి పంట వ్యర్థాలని ఇంధనంగా ఉపయోగించాలి అన్నట్లుగా ప్రతిపాదించింది. బాయిలర్ల యొక్క ఏర్పాటుకి తొలుగా ముందుకొచ్చేటటువంటి 50 కంపెనీలకి 25 కోట్ల ప్రోత్సాహకాలు అందించాలి అన్నట్లుగా నిర్ణయించింది. పంట వ్యర్థాలని నిల్వ చేసుకునేందుకు 33 ఏళ్ల ఒప్పందంతో భూములు అద్దెకివ్వాలి అన్నట్లుగా తీర్మానించడం జరిగింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కూడా వీటి వినియోగాన్ని పెంచేలాగా కేంద్రాన్ని అభ్యర్థించాలి అన్నట్లుగా పంజాబ్ గవర్నమెంట్ భావిస్తోంది. అయితే మనం చూస్తే పంజాబ్లో దాదాపు 76 లక్షల ఎకరాల్లో వరి అనేది సాగవుతుంది. వరి కోత యంత్రాలతో వడ్లను సేకరించిన తర్వాత ఆ పంట వ్యర్థాలు అలాగే పొలంలో మిగిలిపోతాయి. అవి రాష్ట్రం మొత్తం మీద దాదాపు 2 కోట్ల టన్నుల వరకు పోగుపడచ్చు అన్నట్టుగా అంచనా. అయితే రబీ పంటకి భూమిని సిద్ధం చేసేందుకు రైతులు ఈ వ్యర్థాలని పొలాల్లోనే తగలబెడుతూ ఉన్నారు. దాంతో వాయు కాలుష్యం అనేది పెరిగిపోతోంది. సాధారణంగా పంజాబ్, హర్యానా వీటిలో వరి కోతలు అన్నటువంటివి సెప్టెంబర్ ద్వితీయార్థం నుంచి అక్టోబర్ మాసాంతం వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత నవంబర్ మొదటి వారం నుంచి నెలన్నర పాటు గోధుమని విత్తటం జరుగుతుంది. దానికి 3 వారాల సమయమే ఉండటం వల్ల వరి పంట వ్యర్థాలని కాల్చేయటం వాళ్ళకి అంటే చవకైన మేలైన మార్గంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎవరైనా ఇలా పంట దహనానికి దిగితే పర్యావరణ నష్ట పరిహారం కింద 2,500 నుంచి 15,000 వరకు జరిమానా విధిస్తాము అన్నట్లుగా హెచ్చరించినా కూడా రైతులు వ్యర్థాలని తగలబెడుతూనే ఉన్నారు. కాబట్టి పంజాబ్ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో పంట వ్యర్థాల యొక్క దహనం అన్నటువంటిది తగ్గుతుంది అన్నట్లుగా అధికారులు భావిస్తూ ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే 5-6 కర్మాగారాలు దాదాపు 3 లక్షల టన్నుల వరి పంట వ్యర్థాలని ఇంధనంగా వాడుకుంటున్నాయి. ఇప్పుడు ఏదైతే ప్రోత్సాహకాలను ప్రకటించిందో దాంతో వ్యర్థాల వినియోగం ఈ ఏడాది 5 లక్షల టన్నులకు పెరిగే అవకాశం ఉంది అన్నట్లుగా భావిస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. పంట వ్యర్థాలని ఇంధనంగా ఉపయోగించేలా చేయటం కోసం, కాలుష్యాన్ని తగ్గించటం కోసం బాయిలర్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలని ప్రకటించిన రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? పంజాబ్ రాష్ట్రం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల శిక్షక్ పర్వ్ని మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించటం జరిగింది. ఇందులో భాగంగా బోధించటం, నేర్చుకోవటం అన్నటువంటి ప్రక్రియని నిరంతరం పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. విద్యా వ్యవస్థ యొక్క రూపాంతరీకరణకు తీసుకుంటున్నటువంటి చర్యలు విధానపరమైనవి మాత్రమే కాకుండా భాగస్వామ్య ప్రాతిపదికన ఉంటున్నాయి అన్నట్లుగా ఈయన చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. జాతీయ నూతన విద్యా విధానం 2020లోని ముఖ్యాంశాలను తెలపండి. విద్యా విధానానికి సంబంధించి 1968లోను ఆ తర్వాత 1986లోను దీనికి సంబంధించి అంటే విద్యకి సంబంధించి కొత్త విధానాలను తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ 1986ని మార్పు చేస్తూ కొత్తగా జాతీయ నూతన విద్యా విధానం 2020 అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇందులో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 10+2గా ఉన్నటువంటి దాన్ని 5+3+3+4 సిస్టమ్గా మార్చటం జరిగింది. అలాగే సబ్జెక్ట్స్ ఏవైనా ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవటానికి అంటే ఏంటి 2 లెవెల్స్ ఆఫ్ ప్రొఫిషియన్సీతో అన్ని సబ్జెక్ట్స్ని కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు, మల్టీ స్ట్రీమ్ అనేసి. అలాగే బోర్డ్ ఎగ్జామ్స్ని కూడా కోర్ కాంపిటెన్సీస్కి సంబంధించి అంటే ఏంటి ఆబ్జెక్ట్ మరియు సబ్జెక్టివ్గా సంవత్సరానికి 2 సార్లు వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. అలాగే 3 లాంగ్వేజ్ పాలసీని కంటిన్యూ చేస్తారు. లోకల్ లాంగ్వేజ్ని క్లాస్ 8 వరకు కూడా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా తీసుకోవటం జరుగుతుంది. అయితే ఏ లాంగ్వేజ్ని కూడా స్టూడెంట్ మీద ఇంపోజ్ చేయటానికి ఉండదన్నమాట. అలాగే బ్యాగ్లెస్ డేకి సంబంధించి సంవత్సరానికి 10 బ్యాగ్లెస్ డేస్ని స్కూల్ స్టూడెంట్స్కి ఉంచాలి అన్నట్లుగా. కాలేజెస్కి సంబంధించి అయితే శాటిలైట్ కాలేజ్ టెస్ట్ అన్నటువంటిది పెట్టడం జరుగుతుంది. 4 ఇయర్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. అఫిలియేషన్ అన్నటువంటిది నెక్స్ట్ 15 ఇయర్స్లో తీసేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఒక క్యాప్ ఫీ అన్నటువంటి దాన్ని అంటే ఫీ క్యాప్ని పెట్టడం జరుగుతుంది. అలాగే గ్లోకల్ అంటాము అంటే ఏంటి గ్లోబల్గా అంటే లోకల్ నుంచి గ్లోబల్కి వెళ్ళటానికి టాప్ రేటెడ్ గ్లోబల్ యూనివర్సిటీని మన యొక్క లోకల్గా అంటే ఇండియాలోకి తీసుకొచ్చేలాగా వాటి యొక్క క్యాంపసెస్ మన ఇండియాలో సెటప్ చేసుకునేలాగా మనము ఇక్కడ వాటికి సంబంధించి అందుబాటులోకి తీసుకొస్తాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా ఇక్కడ ఇందాక అన్నాం శిక్షక్ పర్వ్ అనేసి ఈ శిక్షక్ పర్వ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం, ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని నిర్వహించటం, ఇలాంటివన్నీ కూడా ఇందులో ఈ జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా తీసుకొచ్చారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ అన్నటువంటిది మన దేశంలో యంగెస్ట్ స్టేట్గా మనం చెప్తూ ఉంటాము. 2014 సంవత్సరంలో ఈ కొత్త రాష్ట్రం అనేది ఏర్పడింది. అయితే అప్పట్లో చాలా వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడు చాలా అభివృద్ధి పదంలో వెళ్తోంది ముందుకు అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2020-21 కోసం రాష్ట్రాల వారీగా జిఎస్డిపి డేటాని విడుదల చేసింది. దేశంలో తెలంగాణ పనితీరు అంచనా వేయటానికి, ఇతర రాష్ట్రాల పనితీరుతో పోల్చి చూడటానికి ఇది సరైనటువంటి సమయం అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అన్నట్లుగా నీతి ఆయోగ్ ప్రశంసించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 9% సగటు వార్షిక వృద్ధి రేటును నమోదు చేసింది అన్నట్లుగా చెప్పటం జరిగింది. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దిగ్గజ సంస్థలైనటువంటి గూగుల్, ఫేస్బుక్, ఐబిఎం ఇలాంటి ప్రముఖ ఐటీ కంపెనీలు తమ యొక్క కార్యకలాపాలతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి వన్నె తీసుకొచ్చాయి. అలాగే దీనికి సంబంధించి ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో, నిరంతరమైనటువంటి కృషితో సామాజిక ఆర్థిక రంగాలన్నింటిలో కూడా తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలలో 2015-16 నుంచి 2020-21 వరకు 11.7% వార్షిక వృద్ధితో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఏ రాష్ట్రం? తెలంగాణ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో సర్కారు ఏర్పాటుకు సంబంధించి తాలిబన్లు ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించడం జరిగింది. తమ ముఠాలో శక్తివంతమైనటువంటి రహబరీ షూరా విభాగానికి చెందినటువంటి అంటే దానికి అధినేతగా ఉన్నటువంటి ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ ఈయనని ప్రధానమంత్రిగా నియమించారు. రాజకీయ విభాగపు అగ్రనేత అయినటువంటి ముల్లా అబ్దుల్ గనీ బరాదర్కి ఉప ప్రధాని పదవిని కట్టబెట్టడం జరిగింది. ఈ మేరకి మొత్తం 33 మంది సభ్యులతో తాత్కాలిక కేబినెట్ అనేది రూపుదిద్దుకుంది. గత 2 దశాబ్దాల్లో అమెరికా, నాటో దళాల పోరాటంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి తాలిబాన్ అగ్రనేతలకే ఇందులో కీలక పదవులు దక్కాయి. తాలిబానేతర నాయకులకి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలి అన్నట్లుగా అంతర్జాతీయ సమాజం చేసినటువంటి సూచనల్ని వీళ్ళు ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రధానమంత్రిగా ఎవరిని నియమించారు? ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ ఈయనని ప్రధానమంత్రిగా నియమించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రైన్ 18 లేదా దీనిని వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటామన్నమాట. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ గంటకి 160 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటటువంటి సెమీ హై స్పీడ్ రైలు అనమాట. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా దశల వారీగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేలాగా రైల్వే శాఖ ప్రణాళికల్ని రూపొందించింది. మొత్తం 44 వందే భారత్ ఎక్స్ప్రెస్లకి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ అనేది పూర్తయితే మరొక 58 రైళ్లకి రైల్వే శాఖ ఇటీవల తాజాగా టెండర్లను ఆహ్వానించింది. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాలకి కూడా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లు అందుబాటులోకి వస్తాయి అన్నట్లుగా రైల్వే శాఖ చెప్తోంది. అయితే ప్రస్తుతం మన దేశంలో అత్యధిక వేగంతో ప్రయాణించే రైళ్లు అనగానే గుర్తొచ్చేవి శతాబ్ది ఎక్స్ప్రెస్లు. ఎక్కువగా ఢిల్లీ, ముంబై లాంటి నగరాల నుంచి ఇవి రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు ఉన్నటువంటి ఏకైక శతాబ్ది ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్, పూణే మధ్య నడుస్తోంది. అలాగే తెలంగాణ, ఏపీలో ప్రధాన నగరాల మధ్య, ఇక్కడి నగరాల నుంచి దేశంలోని దూర ప్రాంతాలకి ఈ బండ్లని వేయాలి అన్నట్లుగా చాలా కాలంగా డిమాండ్లు ఉన్నా కూడా రైల్వే శాఖ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక్కో శాఖలో ఒక్కో కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. అలాగే రైల్వేకి సంబంధించి వందే భారత్ ఎక్స్ప్రెస్ల మీద దృష్టి పెట్టింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఇంజనీర్ అవసరం లేని సెమీ స్పీడ్ ట్రైన్ ఏది? ఏ ట్రైన్? ట్రైన్ 18 లేదా వందే భారత్ ఎక్స్ప్రెస్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ స్థాయిలో పోటీకి తగినట్లుగా విద్యార్థుల్ని తయారు చేసేందుకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిందో దాని అమలుకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సంసిద్ధం కావాలి అన్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి విద్యాశాఖ అధికారులను ఆదేశించటం జరిగింది. అలాగే మనబడి నాడు నేడు పథకానికి సంబంధించి 2వ విడత పనులకి టెండర్లను పిలిచి అవి త్వరగా కంప్లీట్ చేయాలి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. మనబడి నాడు నేడు పథకాన్ని అమలు చేస్తోన్న రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి సంబంధించి ఒక భారీ కార్యాచరణ ప్రణాళికని ఆ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఇందులో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి చేరుకునేందుకు ఏవైతే ఇరుకు రహదారులు ఉంటాయో ఆ ప్రయాణానికి సంబంధించి అంటే ఇక అన్ని మండల కేంద్రాలకి సంబంధించి జిల్లా కేంద్రాలకి ఒక మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి కూడా 2 లైన్ల రహదారి అభివృద్ధి ప్రణాళికని ఖరారు చేయటం జరిగింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లేదా ఎన్డీబీ అంటాము. ఈ ఎన్డీబీ అన్నటువంటిది దీనికి సంబంధించి మొత్తం 6,400 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో 2 దశల్లో అంటే 2,500 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించబోతున్నారు. దీనికోసం తొలిసారిగా ప్రత్యేక ఫండ్ అకౌంట్ని తెరవాలి అన్నట్లుగా నిర్ణయించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3.6 దేని గురించి చెప్తుంది? అసలు మనం చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఎస్డిజి 3 అన్నటువంటిది దేని గురించి చెప్తుంది? గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ గురించి చెప్తుంది. అందులో భాగంగానే ఈ ఎస్డిజి 3లో భాగంగానే ఎస్డిజి 3.1, 3.2 అలా ఉంటాయన్నమాట. అందులో ఎస్డిజి 3.6 ఏం చెప్తుంది? రోడ్స్కి సంబంధించి అంటే రోడ్డు భద్రత అనేది ఉండాలి. యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో ఆ యాక్సిడెంట్స్ని రెడ్యూస్ చేయాలి. మన దేశంలో 2022 నాటికి నార్మల్గా అయితే ఈ ఎస్డిజీస్ని 2030 నాటికని పెట్టుకున్నారు కదా. అందులో భాగంగా 2022 నాటికి 50% యాక్సిడెంట్స్ని అరికట్టేలాగా రోడ్డు రవాణాని సరిచేయాలి అన్నట్లుగా ఎస్డిజి 3.6 కింద లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చంద్రుని మీద రహస్యాల్ని తెలుసుకోవటం లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ లేదా ఇస్రో అన్నటువంటిది చంద్రయాన్ 2ని ప్రయోగించి 2 సంవత్సరాలు పూర్తయింది అన్నట్లుగా ఈ ఆర్టికల్ అన్నమాట. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 2లో భాగంగా మొదటి ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి చంద్రుని వైపుగా సుమారు 1 కోటి కిలోమీటర్లకు పైగా ప్రయాణించి చంద్రుడి కక్ష సమీపానికి చేరుకుంది. అయితే ఇందులో ఉన్నటువంటి ఆర్బిటార్ చంద్రుని కక్షలోకి ప్రవేశించింది. అయితే చంద్రుని యొక్క రహస్యానికి తెలుసుకోవడానికి వీలుగా ఈ మిషన్లో ఆర్బిటార్, ల్యాండర్ మరియు రోవర్లను అమర్చడం జరిగింది. అయితే శాటిలైట్, అందులో ఉన్నటువంటి ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ వీటిని చంద్రుడి మీద సురక్షితంగా జాడ విడిచింది. అయితే చివరి 2 నిమిషాల్లో ఏదైతే ఆందోళన నెలకొందో అంటే ల్యాండర్ చంద్రుడి మీద దిగే క్రమంలో దాని యొక్క ఉపరితలాన్ని ఢీకొనటంతో రోవర్ కనిపించకుండా పోయింది. దీంతో ల్యాండర్ మరియు రోవర్ల నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. ఇస్రో శాస్త్రవేత్తలు వివిధ దేశాల సహాయం తీసుకున్నప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. అయితే ఆర్బిటార్ మాత్రం చంద్రుడి కక్షలో ఇంకా పరిభ్రమిస్తూ ఉంది. అలాగే చంద్రుడి మీద పరిశోధనలు చేస్తూ వాటి యొక్క ఛాయాచిత్రాలు, ఫొటోస్ని అందించటంలో విజయవంతంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు కూడా ఈ ఆర్బిటార్ చంద్రుడి చుట్టూ మొత్తం 9,000 సార్లు పరిభ్రమించింది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, చంద్రయాన్ 1 ప్రయోగాన్ని ఇస్రో ఏ సంవత్సరంలో చేపట్టింది? 2008వ సంవత్సరంలో చంద్రయాన్ 1 ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడి యొక్క కక్షలో ఉపగ్రహాన్ని తిప్పి పరిశోధనల్ని చేసింది. ఇది చంద్రుడి మీద నీటి అణువుల జాడ ఉంది అన్నట్లుగా గుర్తించింది. దీనికి కొనసాగింపుగానే చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ఇస్రో 2019వ సంవత్సరంలో చేపట్టింది. అయితే ఇందులో ఆర్బిటార్ అన్నటువంటిది పనిచేస్తుంది, ల్యాండర్, రోవర్ మాత్రం పనిచేయట్లేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల్లో ఇంధన పొదుపు మీద ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఎంపిక చేసినటువంటి క్లస్టర్లలో ఇంధన సామర్థ్య సాంకేతికతను ప్రవేశపెట్టడానికి చర్యల్ని ప్రారంభించింది. దీనికి సంబంధించి అంటే ఆర్థిక వృద్ధిని సాధించేటటువంటి క్రమంలో పర్యావరణం మీద తక్కువ ప్రభావం ఉండాలి అన్నట్టుగా ఏదైతే మనం ఐఎన్డిసి అంటాము. ఐఎన్డిసి అంటే ఏంటి? ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనేసి. ఈ ఐఎన్డిసి లక్ష్యాలకి అనుగుణంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించబోతోంది. అయితే ఈ సాంకేతికతను వినియోగించటం ద్వారా పరిశ్రమల్లో ఇంధన వనరుల్ని సమర్థంగా వినియోగించుకోవచ్చు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ లేదా BEE అంటాము. ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సహాయ సహకారాలతో ఏపీ రాష్ట్రంలోని కొన్ని భారీ పరిశ్రమల్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ లేదా PAT అంటాము. ఈ ప్యాట్ని విజయవంతంగా అమలు చేస్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఉద్యమి మిత్ర పోర్టల్ దేనికి సంబంధించింది?
దేనికి సంబంధించింది? ఎంఎస్ఎంఈస్కి సంబంధించి ఉద్యమీ మిత్ర పోర్టల్ అన్నటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మారుతున్నటువంటి అభిరుచులు, అవసరాలు, వీటి యొక్క ప్రభావాల కారణంగా చమురు మరియు ఇతర వనరుల వినియోగం అనేది పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వాయు నాణ్యత అనేది క్షీణించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నట్లుగా నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఈ విషయంలో ఆయా అలవాట్లను క్రమబద్ధీకరించుకోవాలి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. రీసెంట్గా ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ దీనిని పురస్కరించుకొని ఈ ఏడాది ఆరోగ్యకరమైనటువంటి గాలి, అలాగే ఆరోగ్యకరమైనటువంటి భూగోళం అన్నటువంటి దాని మీద ఒక వర్చువల్ వర్క్షాప్ని నిర్వహించటం జరిగింది. అంటే జనాభా పెరుగుదలతో పాటు ఆర్థిక రంగం అన్నటువంటిది ముందుకెళ్తూ ఉండటంతో పలు రకాల వాహనాల రాకపోకలు, వాటి యొక్క ఉత్పత్తి, ఇతర అవసరాల నిమిత్తం చమురు, విద్యుత్ శక్తి, ఇతర ఇంధనాల వినియోగం అనేది పెరుగుతూ ఉన్నందువల్ల ప్రజలు బాధ్యతాయుతమైనటువంటి వినియోగదారులుగా వ్యవహరించాల్సి ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ అభిప్రాయపడడం జరిగింది. అంతేకాకుండా సుస్థిరాభివృద్ధి కోసం సాంప్రదాయేతర ఇంధన వనరుల్ని వినియోగించాల్సిన అవసరం ఉంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ దీనిని ఎప్పుడు నిర్వహిస్తారు? సెప్టెంబర్ 7వ తేదీని ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్గా నిర్వహిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అలాగే అర్బన్ హెల్త్ సెంటర్లకు సంబంధించి తెలంగాణలో వాటిలో కూడా టెలిమెడిసిన్ వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం టెలిమెడిసిన్ విధానాన్ని, అంటే పట్టణాలకు పోలేనటువంటి వాళ్ళకి అక్కడే, అంటే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అలాగే అర్బన్ హెల్త్ సెంటర్లలోనే వైద్యాన్ని అందించాలి అన్నటువంటి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం టెలిమెడిసిన్ విధానాన్ని అమలు చేస్తోంది. దీనికి సంబంధించి వివిధ విభాగాల్లో నిష్ణాతులైనటువంటి వైద్య నిపుణులు గ్రామ స్థాయిలో ఉండే రోగులకి వైద్య సేవల్ని అందించబోతున్నారు. దీనికి అవసరమైనటువంటి ఏర్పాట్లను చేయటంలో ఆ వైద్య ఆరోగ్య శాఖ అన్నటువంటిది నిమగ్నమైంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఈ సంజీవని టెలిమెడిసిన్ సర్వీస్ ప్లాట్ఫామ్ని ఏ శాఖ తీసుకొచ్చింది? ఏ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అన్నటువంటిది ఈ టెలిమెడిసిన్ సర్వీస్ ప్లాట్ఫామ్ని ఈ సంజీవని అనేసి, అలాగే ఈ సంజీవని ఓపీడీ అన్నటువంటి ప్లాట్ఫామ్స్ని తీసుకురావటం జరిగింది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి కృత్రిమ మేధకి సంబంధించి బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పుల్ని తీసుకురావచ్చు. డెలాయిట్ సంస్థ ఇటీవల నిర్వహించినటువంటి సర్వే ప్రకారం 70% ఫినాన్షియల్ సర్వీస్ సంస్థల్లో కృత్రిమ మేధ లేదా మిషన్ లెర్నింగ్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మన దేశ జీడిపిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటా అన్నటువంటిది 2.5% పెరుగుతుంది అన్నట్లుగా అసోచామ్ అంచనా వేసింది. అంతేకాకుండా ఈ రంగం ఈ ఏడాది మొత్తం 17.4% వృద్ధి సాధిస్తుంది అన్నట్లుగా ఐడిసి అంచనా వేసింది. అంతేకాకుండా 2020లో ఆర్బీఐ నివేదిక ప్రకారం గత ఏడాది ఆర్థిక మోసాల యొక్క కేసులు దాదాపు 234% పెరిగాయి. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకుల్లో ఫ్రాడ్ కేసులు 500% పెరిగాయి. అలాగే ఈ కామర్స్ కొనుగోళ్లలో కూడా మోసాలు అనేవి పెరిగిపోయాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫ్రాడ్ ప్రొటెక్షన్ సిస్టంతో వీటిని అరికట్టచ్చు అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే ఇది వినియోగదారుల యొక్క వ్యవహార శైలిని, లొకేషన్ని, అలాగే కొనుగోలు అలవాట్లని కూడా అంచనా వేసింది. ఒకవేళ కొనుగోళ్లలో విపరీతమైనటువంటి వ్యత్యాసం కనిపిస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. అది మాత్రమే కాకుండా బ్యాంకుల్లో అనుమానిత లావాదేవీల్ని గుర్తించవచ్చు, బ్యాంకుల యొక్క వ్యవస్థాగత లోపాలని గుర్తించి మోసాల్ని అరికట్టచ్చు అన్నట్లుగా నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. కృత్రిమ మేధ ఉపయోగాలను తెలపండి. ఎక్కడ వాడతాం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని? ఆన్లైన్ షాపింగ్కి కానీ, అలాగే ఆన్లైన్ షాపింగ్తో పాటు అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి వీటిలో మనం వాడతాము. అలాగే వెబ్ సెర్చ్ కోసం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, అంటే సెర్చ్ ఇంజిన్స్ డేటాని ఇన్పుట్కి సంబంధించి యూజర్స్కి ప్రొవైడ్ చేయటానికి, అలాగే ఆ సెర్చ్ రిజల్ట్స్కి సంబంధించి రిలవెంట్గా వాటిని ప్రొవైడ్ చేయటానికి, వీటన్నింటికి కృత్రిమ మేధ అనేది ఉపయోగపడుతుంది. అలాగే డిజిటల్ పర్సనల్ అసిస్టెంట్స్ అంటే ఏంటి? స్మార్ట్ ఫోన్స్ అన్నటువంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని రెలవెంట్ మరియు పర్సనలైజ్డ్ కంటెంట్ని వాళ్ళకి, అంటే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వటానికి ప్రయత్నిస్తోంది.
అలాగే మిషన్ ట్రాన్స్లేషన్స్కి సంబంధించి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా స్మార్ట్ హోమ్స్ అనేసి, అలాగే స్మార్ట్ సిటీస్ అనేసి, ఇంకా ఏమేమి తీసుకొచ్చారు, స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ సిటీస్, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేసి ఇలా చాలా వాటిలో వాడుతూ ఉన్నాము. అలాగే ఆటోమొబైల్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ ఉన్నాము. అంటే సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కావచ్చు, ఇలా అనమాట. నావిగేషన్ కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెన్స్గా ప్రొవైడ్ అయ్యింది. అలాగే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా మనం సైబర్ సెక్యూరిటీలో మనం కృత్రిమ మేధని వాడుతూ ఉన్నాము. అది మాత్రమే కాకుండా రీసెంట్గా కోవిడ్-19కి సంబంధించి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడటం, అంటే ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ని రికగ్నైజ్ చేయటానికి, దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఇవ్వటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్నాము. అలాగే డిసీజ్ యొక్క స్ప్రెడ్ అనేది ఎలా ఉంది అన్నట్టుగా ట్రాక్ చేయటానికి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ ఉన్నాము. అలాగే హెల్త్కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడతాము. ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడతాము. అలాగే అగ్రికల్చర్కి సంబంధించి మనం వాడుతూ ఉన్నాము. అలాగే రోబోటిక్స్కి దీనికి సంబంధించి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడతాము. ఇలాగా మనం ఏదైతే ఎస్డిజి గోల్స్ అని పెట్టుకున్నామో, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని, ఇందులో ఉన్నటువంటి 17 లక్ష్యాలని సాధించటంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది మనకి పనికొస్తుంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, డిజిటల్ బ్లైండ్ బోర్డ్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు అండి? ధారావిలో దీనిని ప్రారంభించటం జరిగింది. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి, వాయు కాలుష్య నియంత్రణ కోసం కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ పోర్టల్ని తీసుకొచ్చింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ and thank you very much.